నమో వాంగ్ మనసాతీత రూపాయ మితశక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. భగవంతుడు మొత్తము లోకమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. సకల స్వరూపములు కూడా ఆయనే, కాలస్వరూపము కూడా ఆయనే. ఈ కాలగణనకు మనం లెక్క పెడుతూ ఉన్నటువంటి తిథులో, వారములో, నక్షత్రములో, యోగములో, కరణములో, మాసములో, సంవత్సరములో అవి ఏవైనా కూడా మొత్తమంతా కూడా కాలస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడే. కనుకనే చైత్రాదీనాంతు మాసానాం విష్ణువాదీనాం అనుక్రమాత్ అంటూ ఒక్కొక్క మాసానికి తానే అధిదేవుడై 12 రూపాలలో ఉన్నాడు. అటువంటి గోవిందుడు మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. చాలా గొప్పది ఈ మార్గశిర మాసము అని. ఈ మార్గశిర మాసంలో శరణాగతి చాలా ప్రధానమైనటువంటిది. అందుకే సౌరమానంలో కూడా ధనుర్మాసం కలిసి వస్తుంది. ఆ ధనుర్మాసం కూడా మనం చాలా గొప్పగా గమనిస్తే ఆళ్వారాదుల యొక్క దివ్య సూక్తులైతేనేమి ఎంత గొప్పగా శరణాగతి మార్గాన్ని మనందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఉంటారు. అంటే ఈ మాసం శరణాగతికి చాలా ప్రధానమైనటువంటిది. మరి ఆ శరణాగతి కూడా ఎలా చేయాలి అంటే భగవత్తత్వాన్ని చక్కగా అవగతం చేసుకొని చెయ్యాలి అంటున్నారు. భగవంతుడు నమో వాంగ్ మనసాతీత, వాక్కుకి మనస్సుకి మాటకి అతీతుడైనటువంటి వాడు. అంటే ఏమిటండి? వాంగ్ మనస్సులకు అతీతుడు అంటే ఈ వాక్కుతో భగవంతుడు ఇలా ఉంటాడని నీవు వర్ణన చేద్దామంటే ఎలా వర్ణించాలో నీకు వాక్కులు దొరకవు. అదేవిధంగా మనస్సుతో భగవంతుడు ఇలా ఉంటాడు అని నీవు ఊహించుకుందామన్నా కూడా నీ మనస్సుకి దొరకడు. అందుకే నమో వాంగ్ మనసాతీత రూపాయామిత శక్తయే, ఈ రూపాన్ని ధరించి ఇలా ఉంటాడు భగవంతుడని చెప్పడానికి లేదు. ఆయన వాక్కుకి మనస్సుకి కూడా ఆయన రూపం దొరకదు. నమో వాంగ్ మనసాతీత రూపాయ అమిత శక్తయే, అమితమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. లేకపోతే సకాలములో సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడా ఎన్ని కోట్ల సంవత్సరాల నుండి? ప్రతి పున్నమకి చంద్రుడు వస్తూ ఉన్నాడా? ప్రతి అమావాస్యకి ఆ చంద్రుడు ఎక్కడో దాక్కుంటూ ఉన్నాడా? ఇన్ని వేల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా వాటి వాటి కక్షలో సకాలంలో అలా అలా నడుచుకుంటూ వెళుతున్నాయా? వీటన్నింటినీ ఎవరు నడుపుతూ ఉన్నారు? అమిత శక్తి సంపన్నుడు కనుక ఆ గోవిందుడు వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా చూస్తున్నాడు. అందుకే నమో వాంగ్ మనసాతీత రూపాయామిత శక్తయే. ఇంకా ఎలాంటి వాడు? ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మని. ఆది మధ్య అంత హీనము కలిగినటువంటి వాడు. అంటే ఏమిటండి? మనం ఎప్పుడు పుట్టామో మనందరికీ కూడా మనకు పుట్టిన తేదీ ఉన్నది. ప్రస్తుతము వయసు ఎంతో ఉన్నది. ఎంతకాలము మనందరం కూడా ఈ భూమి మీద ఉంటామో మనందరికీ ప్రస్తుతము తెలియకపోయినా ఏదో ఒక రోజు ఆ విషయం కూడా తెలిసి వస్తుంది. కానీ భగవద్ విషయంలో అలా కానే కాదు. భగవంతుడు ఎప్పుడు పుట్టాడో, ప్రస్తుతము ఆయన వయస్సు ఎంతో, మధ్య వయస్సులో ఉన్నాడా, బాల్యావస్థన, యవ్వనావస్థన, కౌమారావస్థన మనకు తెలియదు. ఎప్పటిదాకా ఉంటాడనేటువంటిది అసలు మనం ఊహించలేము, చెప్పలేము. అంటే భగవంతుడు నిత్యుడు అని అర్థం. సహ నిత్య. అందుకే అంటూ ఉన్నాము ఆది మధ్య అంతహీనాయ నిర్గుణాయ గుణాత్మని. నిర్గుణుడు, ఎటువంటి హేయ గుణములు కూడా లేనటువంటి వాడు.
అదేవిధంగా గుణాత్మని సకల కళ్యాణ గుణములన్నీ కూడా కలిగినటువంటి వాడు. అందుకే అంటారు వైఖానస భగవత్ శాస్త్రంలో అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకర అంటారు. అటువంటి అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరుడు ఆ వైకుంఠ ధాముడు ఎంతో చక్కగా వైకుంఠవాసుడు కలియుగ వైకుంఠమైనటువంటి ఆ తిరుమల దివ్యక్షేత్రంలో మనల్ని రక్షించడం కోసం మాత్రమే కటివరద హస్తాలతో వేంచేసి ఉన్నాడు. మరి ఆ గోవిందుణ్ణి ఎంతగా ఈ మార్గశిర మాసంలో మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని పొందగలం కనుక ఈ మార్గశిర మాసంలో గొప్పగా గోవిందుడికి శరణాగతి చేస్తూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.